జై సద్గురు మహారాజ్ కి జై. స్వామి, మరి మనిషి మోక్షాన్ని చెందాలంటే మరి దేని వలన దేనితోన మోక్షము చెందగలడు? మనిషి మోక్షము సాధించుకోవాలంటే చాలామంది తెలిసినటువంటి వాళ్ళు మోక్షము భక్తి వల్ల మోక్షం వస్తుంది, లేదా యోగ సాధన వల్ల మోక్షం వస్తుంది అని అంటున్నారు. కానీ శాస్త్రాల అన్నిటిని పరిశోధన చేస్తే భక్తి వల్ల మోక్షం రాదు, యోగ సాధన వల్ల మోక్షం రాదు, కేవలం జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని మనకు శాస్త్రం వినా మోక్ష న సిద్ధ్యతి అంట. శాస్త్రం ద్వారానే మోక్షం వస్తుంది తప్ప వేరే శాస్త్ర పఠన వల్ల జ్ఞానం ఏర్పడి మోక్షం వస్తుంది అని. ఏదంటే జ్ఞానం వల్ల ఎట్లా మోక్షం వస్తుంది అని అంటే మనకు సాధ్య వస్తువా మోక్షం అనేది, అంటే సిద్ధ వస్తువా అని. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి వస్తువు అయితేనేమో మోక్షం అనేది ఆల్రెడీ ఉన్నటువంటిది అయితేనేమో సిద్ధ వస్తువు అంటారు. సాధ్య వస్తువు అంటే సాధన ద్వారా సాధించుకోవడమే సాధ్య వస్తువు అవుతుంది. అంటే సాధన ద్వారా ఇప్పుడు లేదు మోక్షము, కొంత సాధన చేసిన తర్వాత వస్తుంది అంటే సాధనకు చేయకముందు మోక్షం లేదు, సాధన చేసిన తర్వాత మోక్షం వస్తుంది అంటే ఒకప్పుడు లేకుండా ఉండి సాధన జరిగిన తర్వాత వచ్చేది మోక్షం కాదు అని, సాధన వల్ల మోక్షం రాదు అని. అది ఇప్పుడు పరమానంద శిష్యులలో 10 మంది ఉంటారు, ఒకరు వచ్చి మిగతా 9 మందిని లెక్క పెడతాడు. 1 2 3 4 5 6 7 8 9, అరే 9 మందే ఉన్నారా, ఇంకొకడు మన దాంట్లో తప్పిపోయిండ్రా అంటే వాణి లెక్కలోకి పెట్టుకుంటున్నాడు. సిద్ధత్వ దశామావత్ అజ్ఞాత అంటది శాస్త్రం. అంటే తనను లెక్క పెట్టుకుంటే 10 మంది వస్తారు, తనను వదిలేసి 9 గురువులు లెక్క పెట్టుకుంటున్నాడు కనుక లెక్క సరిగ్గా రాదు. ఈ మోక్షం కూడా అంతే, ఆల్రెడీ సిద్ధించిన వస్తువు మోక్షము అనేది. ఈ మోక్షము సిద్ధించిన వస్తువా సాధ్య వస్తువా అనేది గురువు సాంగత్యం వల్ల మరి విచారణ జరిగి దానివల్ల జ్ఞానం ఏర్పడి సిద్ధ వస్తువుగా గుర్తింపు నొందుతుంది అని. ఇది కేవలము సాధన ద్వారా రాదు, భక్తి వల్ల రాదు. మరి భక్తి వల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. భక్తి వల్ల చిత్తశుద్ధి కలిగి జ్ఞానం కలిగి మోక్షం సిద్ధిస్తుంది. యోగం ద్వారా అనేక భంగిమలలో శ్వాస ప్రాణాయామ పద్ధతులలో మనసును ఏకాగ్రం చేసి చక్రాల మరి యాక్టివేట్ కావడం ఆనందం ఉద్భవించి ఆనందం రావడంతో మనసు ఏకాగ్రం చెంది జ్ఞానం నొంది ఆ తర్వాత మోక్షం వస్తుంది. ఎట్లయితే పాకస్య సాక్షాత్ ఏక సాధనం వైనిహి అంటది, మోక్షస్య సాక్షాత్ ఏక సాధనం జ్ఞానం అంటది శాస్త్రం. అంటే వంట చేయాలంటే ఇప్పుడు బియ్యం ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, పప్పు ఉంటుంది, చింతపండు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్న వంట చేయాలంటే ఏం అవసరం అవుతుంది? అగ్ని, వైనిహి. వైని లేనిది వంట కాదు, అంటే వంట తినడానికి కాదు, వంట చేయాలంటే అగ్ని కావాలి. ఎన్ని పదార్థాలు ఉన్నా వంటకు వైనిహి అంటే అగ్ని ఎంత ముఖ్యమో, మోక్షస్య సాక్షాత్ ఏక సాధనం జ్ఞానము అంటది. వంట చేయడానికి వైని ఎంత ముఖ్యమో మోక్షానికి జ్ఞానం అంత ముఖ్యము అని చెప్తుంది. ఇది నేను చెప్పే మాట కాదు, ఆదిశంకరాచార్యులు అద్వైత సిద్ధాంతంలో సస్పష్టంగా జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది తప్ప వేరే ఏ మార్గం ద్వారా మోక్షం రాదని ఖరాఖండిగా అద్వైతం ప్రకారంగా ఆదిశంకరాచార్యులు ఎంతో మందిని అద్వైత పండితులను మిగతా పండితులను ఓడించి అద్వైతం వల్ల అంటే జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది తప్ప వేరే అన్య మార్గాల ద్వారా రాదు అని పేర్కొనడం జరిగింది. మేము కూడా ఏం చెప్తున్నాము అంటే జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది, వేరే మార్గాల ద్వారా మోక్షం రాదు అని చెప్పొచ్చు. మరి మనిషి తన పాపాల నుంచి విముక్తుడు కావాలంటే ఏం చేయాలి? ఓకే, పాపాలు విముక్తి కావాలంటే ఆశాన దోషేన భవేద్ దరిద్రం
ఆసాన దోషేన భవేద్దరిద్రం భవేద్దరిద్రేన పునరేవ పాపం అంటది శాస్త్రం. అంటే మనిషి దరిద్రుడై దరిద్రంతోనే పాపాలు చేస్తాడు అంటాడు. ఆ పాపాలు చేయడం వల్ల మళ్ళీ దరిద్రుడుగా మారుతాడు అని. అంటే ఈ సుడిగుండంలోకి పాప చుట్టూ తిరుగుతుంటది. అంటే కర్మ పోవాలంటున్నారా మీరు? కర్మ గురించి అడుగుతున్నారా? పాపాల నుంచి విముక్తుడు కావాలంటే మనిషి ఏం చెయ్యాలి? ఓకే, పాప విముక్తుడు కావాలంటే తాను చేసిన పాపాలు తొలగాలంటే ఏం చేయాలి? ఓకే, తాను చేసిన పాపాలకు కారణం తెలుసుకోవాలి. ఫస్ట్ తాను చేసిన పాపాలకు కారణం ఏంటంటే కర్మలు. పాపాలకు ఆధారము కర్మలు. కోరికలకు పాపాలకు కారణాలు కోరికలకు కారణాలు కర్మలకు కారణాలు ఇంద్రియాలకు కారణము మనస్సు అని. అంటే మొదటగా మనసును ఏకాగ్రం చేయాలి. మనసును ఏకాగ్రం చేసినప్పుడు ఇంద్రియాలు నిగ్రహానికి వస్తాయి. ఇంద్రియాలు నిగ్రహానికి వచ్చినప్పుడు కోరికలు ఒక మంచి కోరికలను కోరడము అట్లా వస్తుంది. భగవత్ మీద వదిలేసిన కోరికలు అట్లా వస్తాయి. మంచి కోరికలు కోరడం వల్ల పుణ్యాలు లభిస్తాయి, కనుక పాపాలు తగ్గుతాయి. ఇవంతా జరగాలంటే గురు సాంగత్యం జరగాలి. గురువును ఆశ్రయిస్తే గురువు ఇది ఈ కోరికలు కోరొచ్చు, ఈ కోరికలు కోరకూడదు, ఈ కర్మలు చేయొచ్చు, ఈ కర్మలు చేయకూడదు అని ఉపదేశం చేస్తాడు. కనుక గురువు ఇచ్చిన ఉపదేశం వల్ల, గురువు ఇచ్చిన జ్ఞానం వల్ల మన అన్నిటికీ జ్ఞానోదయం కలిగి మనము చేసినటువంటి పాపాలను తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. గురువు మూలాన ఈ పాపాలు తొలుగుతాయి అంటున్నారు కదా. అవును. మరి ఆ గురువు మాకు మేము ఎట్లా గుర్తుపట్టాలి? అంతటి పాపాన్ని తొలగితే గురువును మేము దర్శించాలంటే? ఓకే, మంచి ప్రశ్న. మనము గురువు సాంగత్యం చేరాలంటే మనము పూర్వజన్మ వాసనలు బట్టి మనము లోకంలో అనేక మంది గురువులు ఉంటారు. కానీ మన వాసనలు ఎలా ఉంటాయో మన వాసనలకు తగిన గురువును మనం ఎంచుకోవాల్సిన పరిస్థితి అని ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తుంది. అయితే ఉత్తమ గురువులు ఉంటారు. గురువులు చాలా మంది ఉంటారు. సద్గురువులు, నిజ గురువులు, నిషిద్ధ గురువులు, నాద గురువులు, కామ్యక గురువులు, మరి చాలా రకాల గురువులు ఉంటారు. కాకపోతే ఉత్తమ గురువు లక్షణాలు మనకు శాస్త్రం చక్కగా పేర్కొంది. సర్వజ్ఞత కలిగినటువంటి వాడై ఉండాలి. సర్వ సమర్థత కలిగినటువంటి వాడు ఉండాలి. సర్వ వ్యాపకత ఉండాలి అంటాడు. సర్వజ్ఞత అంటే సర్వం విషయాల పట్ల, ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని విషయాల మీద జ్ఞానవంతుడై ఉండాలి. సర్వవ్యాపకత అంటే సర్వము వ్యాపించి, అంటే అణువు నుంచి బ్రహ్మాండం వరకు వ్యాపించినటువంటి విజ్ఞానవంతుడై ఉండాలి. సర్వసమర్థత, తన శిష్యుని కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి గురువు అవసరమవుతుంది. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. శ్రోత్రియ అయిన బ్రహ్మనిష్ఠుడు అంటే వేదం యొక్క లోతులను తెలుసుకున్నటువంటి వాడు, ఆధ్యాత్మిక సముద్రంలో మునిగి తేలినటువంటి వాడు అయి ఉండాలి అని మనకు శాస్త్రము చక్కగా చెప్తుంది. మంచి గురువును మనము ఏదైతే మన వాసనలకు, పూర్వజన్మ వాసనలకు తగినట్టు గురువును ఎంచుకుంటే ఆ గురు ఉపదేశ మార్గం వల్ల మనకు అన్ని విషయాలు, సర్వ సృష్టి మీద ఒక అవగాహన వస్తుంది. మరి శ్రీకృష్ణ భగవానుడు జగద్గురు అని అంటారు. మరి ఆయన 16,000 గోపికలు, అష్టభార్యలు అంటారు. మరి అంతమంది ఉండొచ్చు నా గురువుకు. ఆయన మరి జగద్గురువేనా కాడా? ఆ సంశయాన్ని మాకు నివృత్తి చేస్తావని. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు విష్ణు యొక్క అంశ అని మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. యోగాంశ సంభూతుడు, అవతార పురుషుడు. ఇక్కడ మన ద్వాపర యుగంలో అవతారాన్ని ఎత్తి మిగతా యుగాలకు ఆదర్శప్రాయంగా ఉండేటటువంటి కృష్ణుడు అవతరించాడు అని. కృష్ణ జన్మకు కారణం కూడా ఉంటుంది. కృష్ణుడు అవతారం చాలించడానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఈ కృష్ణుడు మనకు
కృష్ణ పురాణాల ద్వారా ఈ మనకు భాగవత భారతాదుల వల్ల అనేక విషయాలు 16,000 గోపికలు అష్టభార్యలు ఉన్నట్టు మనకు చరిత్ర చెప్తుంది. అంటే యోగ విద్యలో ఉంటాడు గనక ఒక సంసారిగా ఉండి మనకు ఇన్ని విషయాలను ఇంత జ్ఞానాన్ని అందించినటువంటి విషయము మనము లెక్కలోకి తీసుకుంటే ఏదైనా సరే అవతార పురుషుడు కనుక అది సాధ్యమైంది. కానీ మామూలుగా అయితే సంసారి కంటే సాధువుకే ఎక్కువ ఇది ఉంటుందని. ఒకసారి అదే భారతంలో మహాభారతంలో యుద్ధ సమయంలో భీష్మునికి కృష్ణునికి యుద్ధం పడితే భీష్ముని యొక్క బాణాలకు శ్రీకృష్ణుడు బెదిరిపోతాడు. ఒకసారి తన మరి దివ్యదృష్టితో చూసుకుంటే అతడు సాధువు, నేను సంసారాన్ని గ్రహిస్తాడు. సంసార బంధనంలో ఉండి ఒక సాధకుడుగా ఒక యోగ విద్య ద్వారా అనేక విషయాలను చెప్పడము అనేది మహనీయులకే ఆ పరమాత్ముని యొక్కనే సాధ్యమవుతుంది తప్ప ఇతరులకు సాధ్యం కానటువంటి విషయము. అష్టభార్యలు ఉన్నది మనము చరిత్ర ద్వారా మహాభారతం ద్వారా విన్నాము, చూశాము, తెలుసుకున్నాము. 16,000 గోపికలు అంటే నిత్య నూతనమైనటువంటి వాడు అని శ్రీకృష్ణుడి పదానికి అర్థం. నిత్య నూతనమైనటువంటి వాడు అతని విజ్ఞానానికి చాలా మంది భక్తులుగా మారిపోయినటువంటి విషయం. 16,000 గోపికలు అంటే మనము ప్రియురాలుగా చూస్తాం తప్ప కృష్ణ పరమాత్మకి భక్తులుగా మనం భావించాలి. అష్టభార్యలు కూడా ఒక భక్తురాలుగా మనం భావించవలసి వస్తుంది. ఇక్కడ భక్తులకు భగవంతునికి మధ్యలో ఉన్నటువంటి సాంగత్యం అని చెప్పవచ్చు తప్ప ఇక్కడ భార్యలు ప్రియురాలు అని చెప్పడానికి అవకాశం ఉండదు. భక్తులకు భగవంతునికి జరిగినటువంటి సత్సాంగత్యం అని చెప్పవచ్చు. జీవుడు దేవుడు అంటున్నాడు. జీవుడు వేరు దేవుడు వేరా? మరి అది కూడా అంటే ఆత్మ వేరు పరమాత్మ వేరా, అంటే జీవుడు వేరు దేవుడు వేరా అని అడుగుతున్నారు. అంతేనా ప్రశ్న? మంచి. అసలు ఆత్మ వేరు పరమాత్మ వేరు అనే ప్రశ్న ఎప్పుడైతే పడుతుందో అసలు పరమాత్మ అంటే ఏంది అని తెలుసుకుంటే ఆత్మ గురించి మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. పరమాత్మ అంటే ఈ సృష్టిలో తనకంటూ ఇంకోటికి లేకుండా ఉండి ఒకటే ఉంటే పరమాత్మ అంటారు. పరమాత్మ కంటే అన్యంగా భిన్నంగా వేరే వస్తువు లేనటువంటిదే పరమాత్మ అని. అంతటా పరమాత్ముడు అంటే అంతటా ఉండేటటువంటి వాడు అని అర్థం. మరి పరమాత్ముని కంటే వేరుగా ఆత్మ ఉందా? ఒకవేళ వేరేగా పరమాత్ముని కంటే అన్యంగా భిన్నంగా వేరే ఆత్మ అనేది ఉంటే అది పరమాత్మ కాదు అని. ఆత్మతో పాటుగా అంతటా ఉండేటటువంటిదే పరమాత్మ. పరమాత్ముని కంటే వేరేగా ఉండే వస్తువే లేదు. మరి ఆత్మ అనేది ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు మనకు సువర్ణం ఉంది, బంగారం ఉంది, ముడి బంగారం ఇక్కడ ఉంది. ఈ బంగారం ద్వారా ఉంగరం చేస్తారు, ఈ బంగారం ద్వారా ఆభరణాలు చేస్తారు, ఈ బంగారం ద్వారా విగ్రహానికి అనేక వస్తువులు చేస్తారు. అంటే ఆ ఉంగరంలో ఉండేది బంగారే, ఈ ముడి సరుకులో ఉండేది బంగారే. ఆ విగ్రహంలో ఉండేది బంగారే, ఈ ముడి సరుకులో ఉండేది బంగారే. ఆ ఆభరణాల్లో ఉండేది బంగారే, దీంట్లో ఉండేది బంగారే. కుండ ఉంది, మట్టి ఉంది. కుండలో ఉండేది మట్టే, భూమిలో ఉండేది మట్టే. కుండ వేరు మట్టి వేరు మనం అనుకుంటున్నాం, కానీ కుండలో ఉన్నది కూడా మట్టే. అంటే భూమి పరమాత్మగా మనం చూస్తే కుండను ఆత్మగా చూడాలి. అంటే ఉపాధులు వేరు, ఆత్మ ఉండేది ఒకటే. ఆత్మలు ఉండేయని చాలా మంది అనుకుంటారు. ఆత్మలు అనేటివి ఉండవు, ఆత్మ ఒకటే ఉంటుంది. దాన్ని పరమాత్మగా మనం చెప్పవచ్చు. మరి ఆత్మలు ఏంటివి అంటే పరమాత్మ యొక్క మనము ఉపాధులు వేరు. ఇప్పుడు కుండ అనేది ఒక ఉపాధి, ఉంగరము అనేది ఉపాధి. ముడి సరుకు బంగారం ఉండేటువంటిది పరమాత్మగా భావిస్తే ఉంగరం అనేది మనం ఉపాధిగా భావించాలి. ఇట్లా ఉపాధుల ప్రకారంగానే ఆత్మ అనే వచిస్తున్నారు తప్ప పరమాత్మ ఒకడే. తనకంటూ వేరేది ఒకటి ఉండకుండా అన్యంగా భిన్నంగా వేరే వస్తువు లేనటువంటిదే పరమాత్మ. పరమాత్మ కంటే అన్యంగా భిన్నంగా ఏ వస్తువు లేదు అని. ఏకమేవ అద్వైతం అద్వితీయం బ్రహ్మ అంటది శాస్త్రం. ఏకమేవ అంటే ఒకటే, అద్వితీయం
అద్వితము అంటే రెండు, ఆ అంటే ఆద్వితము, ఆ అంటే లేదు అని అర్థం. ఆద్వితము ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటారు, అంటే రెండో వస్తువు లేనటువంటిదే బ్రహ్మము అంటాడు. ఏకం సత్ బ్రహ్మ బహుదా విదంతి అంటాడు, అంటే ఉండేది ఒకటే సత్యం, కానీ బ్రహ్మ అది బహు విధాలుగా కనిపిస్తుంది అని శాస్త్రం. పరమాత్మ ఒకటే, ఆత్మ అనేది ఉపాధులు అంతే. మరి ఏమన గారు ఒక మాట చెప్పాడు, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, బాండ్వ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా, ఈశ్వరాభిరామ వినరవేమా. ఈ ఆత్మ శుద్ధి లేకుండా ఏమి చేసినా మరి అది నిష్ప్రయోజనము అంటున్నాడు. మరి ఈ ఆత్మను ఎలా శుద్ధి చేసుకోవాలి, దాన్ని వివరం మరి మేము తెలుసుకున్నాలని. అయితే చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తు ఫలబ్దయ అంటది శాస్త్రం. ఇప్పుడు చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కోసం చెట్టినటువంటి మార్గాలే ఒక భక్తి, నవవిధ భక్తి మార్గం ఉంటుంది. ఆ భక్తి 9 మార్గాల ఆకారంగా ఉంటుంది. ఆ 9 మార్గాల్లో పాద సేవనము, దాస్యము, సఖ్యము, శ్రవణం, ఇట్లా అర్చనము, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ నవవిధ భక్తి మార్గాలన్నీ కూడా మనసును ఏకాగ్రం చేయడం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది అని. అంటే మనసులో ఇప్పుడు జపము, ధ్యానము, పూజ, యోగము, వీటి వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది అని. ఈ చిత్తశుద్ధి కలిగిన తర్వాత మనిషికి జ్ఞానం వస్తుంది. అంటే చిత్తశుద్ధి కలగడము అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకు కుండలో ఒక పూర్వకాలం లోపల నీళ్లు తీసుకుంటుండ్రి, ఒండులో నీళ్లు తీసుకొస్తుండ్రి. అంటే ఆ నీళ్ళన్నీ ఏదో రకంగా తెల్లగా అంత మొత్తం పదార్థం అంతా నీళ్లు స్వచ్ఛంగా కనిపించకుండా మరి మాలిన్యంగా కనిపిస్తుండే. అందులో మరి చిల్లగింజ వేస్తుండ్రి. చిల్లగింజ వేస్తే ఆ నీళ్ళల్లో చిల్లగింజ వెళ్ళి ఆ అందుట్లో ఉన్నటువంటి దుమ్ము ధూళిని మొత్తం అది గుంజుకొని నీళ్లను స్వచ్ఛంగా చేస్తుండే. అట్లా మనిషిని ఏదైతే నీళ్ళల్లో ఉన్నటువంటి కల్మషాన్ని చిల్లగింజ గుంజుకొని ఎట్లా శుద్ధి చేస్తుందో, ఈ భక్తి, ఈ యోగము, ఇవన్నీ కూడా చిత్తశుద్ధి కలుగుతుంది. నీళ్ళల్లో ఉన్న ఒండంతా చిల్లగింజ ఎలా పీల్చుకుంటుందో ఈ మార్గాల ద్వారా చిత్తశుద్ధి, కల్మషం లేకుండా చేసి స్వచ్ఛమైన నీళ్ళుగా ఎట్లా మారిపోతుందో, మనసు ఏకాగ్రం వల్ల మనసులో ఏకాగ్రం ఏర్పడుతుంది. మనసులో ఏకాగ్రము అంటే మనము జపానికి కూర్చొని ఉన్నాం, ఏదేదో గుర్తుకొస్తుంది. అట్లా గుర్తుకు రాకుండా ఏ దీని మీద కేంద్రీకరించిన మనసు దాని మీదే ఆలోచన చేస్తుంది. యోగం ద్వారా అయినా సరే, భక్తి ద్వారా అయినా సరే. భక్తిలో విగ్రహం ముందు కూర్చున్నప్పుడు మనము అక్షంతలు వేస్తున్నా, గంధం వేస్తున్నా, మనసు వేరే రకంగా ఆలోచించుకుంటూ అక్షంతలు వేస్తుంటాం, వేరే రకంగా ఆలోచిస్తూ గంధం సమర్పణ చేస్తుంటాం. కానీ నిష్కాల్మషమైన భక్తి, నిష్కామ భక్తి అంటే సర్వం భగవంతుని మీద ఏకాగ్రతం చేసి వస్తువులు సమర్పించుకోవడము. అంటే ఒక కోవలో, ఒక స్థితిలో మనసు స్థిరంగా ఉండకుండా భక్తి చేస్తాం. భక్తి చేయడం వల్ల మనసు ఇతర మీదికి పోకుండా ఏకాగ్రం అవుతుంది. కేవలం వేస్తున్నప్పుడు వేసేదాని మీద ఇట్లా అనేక మార్గాల ద్వారా మనిషికి చిత్తశుద్ధి కలిగి జ్ఞానం వస్తుంది అని. తప్పకుండా చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధికి కారణాలు భక్తి, యోగము, ఇవన్నీ కూడా ఆసనాలు, ప్రాణాయామం, ఇవన్నీ కూడా చిత్తశుద్ధి కలగడానికి అవకాశం. చిత్తశుద్ధి కలుగుతుంది, మనసు నిగ్రహము, ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది అని. అంటే ఏకాగ్రత వల్లనే మనసు చిత్తశుద్ధి అవుతుంది అంతే. మనసు మొట్టమొదటిగా మనం ఏది చేయాలన్నా మనసు ఒకతోడ ఉండదు. ఇప్పుడు మనసును ఆధారం చేసుకున్న మానవుడు పశువు కంటే ఈనమై పతనమగును. బుద్ధిని ఆధారము చేసుకున్న బుధజనుడు తాను పశుపతిగా మారనని పలికి విపుడు అని, పర్తి విపుడు అని. ఈ పుట్టపర్తి సాయిబాబా ఏం చెప్తాడు అంటే, మనసును ఆధారం చేసుకుంటే మానవుడు మనసు ఎట్లా చెప్తే అట్లా వింటే వాడు పశువు కంటే ఈనమవుతాడు అంటాడు. ఇప్పుడు మన మనసు ఇక్కడ ఉంది, అమెరికా పోవాలని ఆలోచన చేస్తుంది. కానీ బుద్ధి ఏం చేస్తుంది? నేను ఇంతకు అమెరికా పోవాలంటే
5 లక్షల రూపాయలు కావాలి, నేను పోయినాక అక్కడ ఏం చేయగలుగుతాను, ఎందుకు పోతాను, మనసుకు బుద్ధి తోడైతే వివేకం కలుగుతుంది, జ్ఞానం ఏర్పడుతుంది అని. అందుకే మనసు ఏది చేయాలన్నా, భక్తి చేయాలన్నా, యోగం చేయాలన్నా మనసు ఏకాగ్రం చేయడానికే ఇవన్నీ సాధనాలు, ఇవన్నీ మార్గాలు. మనసు ఏకాగ్రం తర్వాత జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది.